పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం. రామగుండంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు, విద్యార్థుల అభివృద్ధి కోసం ఆధునిక సాంకేతికతను అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. 50 కోట్ల వ్యయంతో ఈ ఏటీసీ సెంటర్ను ప్రారంభించామని, ఈ సెంటర్ ద్వారా స్థానిక యువతకు నూతన అవకాశాలు లభిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి ఒక ఆలోచనతోటి ఐటీఐలను ఏటీసీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్లతోటి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొప్పగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా కోరిక మేరకు రామగుండంలో కూడా సుమారుగా 50 కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీఐలతో ఏటీసీ సెంటర్ కూడా ప్రారంభం చేసుకున్నాం. దీంట్లో 6 కోర్సులు గాను ప్రథమంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో దాదాపు 15 ఎకరాల స్థలంలో ఇది బిల్డింగ్తో పాటు అన్ని ఆటోమిక్ సంబంధించినటువంటి టెక్నిక్కి సంబంధించినటువంటి మెషినరీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండంలో 50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ఇంజనీరింగ్లు, డబుల్ పీజీలు, ఐఐటీ చేసిన ఉద్యోగం లేదు. కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిరోజు సామాన్యునికి అవసరం ఉన్నటువంటి ఒక హైటెక్ టెక్నాలజీతో బ్రహ్మాండంగా ఎలాంటి తప్పులు లేకుండా త్వరితగతిన చేసేటువంటి ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక విషయం పెయింటింగ్ చూపిస్తూ ఉన్నారు. వెల్డింగ్, లేజర్ది, తర్వాత రోబోటిక్లో ₹1,00,000 జీతం ఉంటుంది. సిఎన్సి కటింగ్ మిషన్లో సిఎన్సి కటింగ్ మిషన్ నేర్చుకున్న వారికి డిమాండ్ చాలా ఉంది. ₹1,00,000 జీతం దాంట్లో ఉందని చెప్పి. అలాగే రోబోటిక్ వెల్డింగ్ మిషన్ ఇప్పుడు స్వయంగా మీరు చూసినారు, చక్కగా చేసుకుంటూ పోతా ఉంది. దానికి కూడా డిమాండ్ ఉంది. తర్వాత చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేసే మిషనరీ, 3D ప్రింటింగ్ మిషనరీస్ తయారు చేసేటివి, స్వతహాగా వ్యాపారం చేసుకునేటువంటి కార్యాచరణను ఈరోజు స్వయంగా మేము చూసాం. అవన్నీ కూడా నేర్చుకుంటే రామగుండంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఇది 10+ సారీ 10+ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది స్కిల్ డెవలప్ నేర్చుకునేటువంటి అవకాశం, ఉపాధి కొరకు అక్కడ ఇక్కడ పోయే అవకాశం లేదు. స్వతహాగా వ్యాపారం చేసుకొని 10 మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులేసేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణకు నిజంగా అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కార్పొరేటర్ గారిని వేదికలోకి సవినయంగా to receive the convocation